చూడు కొత్త ఆఫీసర్ వస్తున్నారు. హర్ష, కేల్కర్ సార్ లీవ్ లో ఉన్నారు, కొత్త ఆఫీసర్ వస్తున్నారు. హలో టీమ్. తరంగ్ సారీ. అవును, చెప్పండి. మాతో రండి. ఎక్కడికి రావాలి? మీరంతా ఎవరు? నాసిక్ పోలీస్. ఖాన్ సార్, చిప్ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. జై హింద్ సార్. ఇన్స్పెక్టర్ ఖాన్. ఎస్ సార్. ఓకే సార్. చూడు కొత్త ఆఫీసర్ వస్తున్నారు. హర్ష, కేల్కర్ సార్ లీవ్ లో ఉన్నారు, కొత్త ఆఫీసర్ వస్తున్నారు. హలో టీమ్. సార్, జై హింద్ సార్. జై హింద్. ఇన్స్పెక్టర్ ఖాన్. సీనియర్ ఇన్స్పెక్టర్ రంజిత్ ఠాగూర్. నా పేరు హర్ష సాయి సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చుని మాట్లాడొచ్చా? చెప్పండి. తరాన్ సారీ. అవును, చెప్పండి. మాతో రండి. ఎక్కడికి రావాలి? మీరంతా ఎవరు? నాసిక్ పోలీస్. కానీ నేనేం చేశాను? నన్నెందుకు తీసుకెళ్తున్నారు? వీడిని గుర్తుపడతారా? వీడిని మర్డర్ చేశారు. ఏంటి? దాని గురించి విచారించడానికే పిలిచాను. రండి. హర్ష. సార్. అరే అరే అరే, ఉండు వస్తున్నా. వస్తా అంటున్నానా? అన్నయ్య, కళ్ళు తిరుగుతున్నట్టుంది, కొంచెం మాత్రలు ఇస్తారా? అలాగే. ఒక నిమిషం అన్న, ఇది నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఇందులో ఉన్న మందులను ఇవ్వండి. మీరు ప్రెగ్నెంటా? ఇదిగోండి. ఏయ్ ఆగు. అన్నయ్య, అతను చాలా రోజులుగా ఫాలో అవుతున్నాడు. ప్లీజ్ వాడిని కొంచెం తరివేయండి. మీరు వెళ్ళండి అమ్మా, వాడి సంగతి నేను చూస్తాను. చెప్పేది వినండి. ఏం చేస్తావు? ధైర్యం రా. అమ్మా, అమ్మా, మీరేం చేస్తున్నారు? ఎవరు మీతో లేచి కూర్చోమన్నది? తల్లి దాహం వేసిందమ్మా, అందుకే గ్లాస్ తీద్దామని లేచాను. చేయి జారిపోయింది. మీరు అవనీని పిలిచుండొచ్చుగా. అవని అక్కడ. అవని, అమ్మ ఎంతసేపటి నుంచి అరుస్తుంటే నీకు చెవు వినిపించదా? ఎందుకు అరుస్తున్నావు? అరవడం ఆపు. అది నీకు తెలుసు కదా. నీకేనా పిచ్చా? పిచ్చా? నీ హెడ్ ఫోన్ ఇప్పుడే విరిచేస్తాను చూడు. ఈ నాటకాలని మీ అత్తగారి ఇంట్లో పెట్టుకో. ఇక్కడ నాది నాటకమా? నాటకం నువ్వే చేస్తున్నావు. రోజంతా ఏం చేస్తున్నావు? అవని, నిన్ను. అమ్మా, ఇలా చూడు, నువ్వే అక్కతో అన్ని చెప్పు. నాకు నచ్చితే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అర్థమైందా నీకు? బాగా అర్థమైంది. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలా చూడు నాన్నా, తను చెప్పిన విషయం కరెక్టే నాన్నా. ఈ ఇంట్లో ఇలాగే జరుగుతుంది. అలాగే జరగని వదిలే. నువ్వు మాత్రం టెన్షన్ అవ్వకు.
అర్థమైందా? ఏ ఆగావని నిన్ను ఏయ్, నేను ఆగు. అమ్మా నువ్వు పడుకుని రెస్ట్ తీసుకో. పడుకో. ఆ. ఇదెందుకని? అమ్మకి మందులు కొనాలి కదా, అందుకోసమే డబ్బు. అలాగా? అయితే ఆవిడ నీకు మాత్రమే అమ్మా, నాకు కాదా? అరే అలా కాదు, కష్టాలున్నాయి కదా. బావ కూడా ఇక్కడ లేడు, ఖర్చులని నువ్వే చూసుకోవాలి కదా, అందుకనే. చూడు, నువ్వు బాగా సంపాదించేటప్పుడే అప్పుడు నాకివ్వు. ఇప్పుడు ఇది నువ్వు ఉంచుకో. అక్క ఎందుకు ఇలా చేస్తావు? సరే బావగారు తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తారు? అది రేపు వస్తానన్నారు. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. అమ్మాయి ఏంటి మళ్ళీ కూతురేనా? ఓరి దేవుడా! నా ఇద్దరు పిల్లలు కూడా అలాగే ఉన్నారు. మగ పిల్లలు అస్సలు పుట్టట్లేదు, ఆడపిల్లలకి లైన్ పెట్టేస్తున్నారు. ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నారు? ఇదేంటి మ్యాథ్స్ ఫార్ములానా? వెయ్యగానే బిడ్డ పుట్టడానికి? అవును, ఫార్ములా ఉంది, నన్నే తీసుకో. ఒకవేళ నా ఇద్దరు పిల్లలు చిన్న వయసులో చనిపోలేదనుకో, ఇవాళ మీరు ఇద్దరు కాదు, నలుగురు అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు. అర్థమైందా? మీరు ప్రశాంతంగా కూర్చోండి, మళ్ళీ మీకు బీపీ పెరగగలదు. ఆ డాక్టర్ తను తీసుకెళ్ళండి, ఆ కడుపు తీయించేయండి. కానీ పోయినసారి షగునాకి మీరు 2 సార్లు అబార్షన్ చేసేశారు. 3ోసారి అబార్ట్ అయితే చేయాలంటే ఇప్పుడేంటి? మళ్ళీ కడుపు వస్తుంది కదా, లేకపోతే ఇంకో అమ్మాయిని తీసుకుని రావాలా? ఇప్పుడు తను ఏమైనా మనవని కడిస్తుందా ఏంటి? రిషి, మీరైనా అత్తయ్యతో చెప్పండి. ఏమని చెప్పను? అమ్మ కరెక్ట్గా చెప్తోంది. నాకు కావాల్సింది కొడుకు మాత్రమే. డాక్టర్, తనను తీసుకెళ్ళండి. మేము మీరు అడిగిన డబ్బులు ఇస్తున్నాం కదా. రిషి ప్లీజ్, సార్ బయటికి రా. ప్లీజ్ రిషి, కంపల్ చేయకండి. ఉయ్. నోరు మూసుకుని బయటికి రా. అనన్య, అనుష్క, వెళ్ళు రూమ్లోకి వెళ్ళండి. వెళ్ళు. అక్క, ఇందులో నా కూతుర్ల పాపం ఏముంది? ఎందుకు నాకు అబార్షన్ చేస్తున్నారు? మగబిడ్డే కావాలనుకోవటం ఇదే మనకు కొత్త కాదు. దీనికి నన్ను కూడా ఫోర్స్ చేశారు, 3ో బిడ్డ కనడం కోసం. కానీ నేనేవి నీలా ఏడుస్తూ కూర్చోను. అక్క, మీ విషయం వేరు. మీకోసం మీకు నాన్నున్నారు, మీకు తమ్ముడున్నాడు, మీకు బాగా సపోర్ట్ చేస్తారు. కానీ నాకు నాన్న లేరు. ఇంకా నా తమ్ముడు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడంతే. నేను ఎవరి దగ్గర సపోర్ట్ అడగను. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక వాళ్ళేమీ నిన్ను చేయలేరు. కానీ ఇప్పుడు నువ్వు చేసి తీరాలి. ఇలా అబార్షన్ చేస్తూ పోతే నీ ఆరోగ్యం ఇక ఏమవుతుంది? వేరే అమ్మాయికిచ్చి వాణ్ణి పెళ్లి చేస్తారు. నీ ప్లేస్లో వేరే అమ్మాయి వస్తుంది. తీసుకో, పాలు తాగు. వద్దు, నాకు పాలొద్దు, ఏ వద్దు. అరే ఎందుకు తాగు? మూలికలు కలిపిన పాలిది. నువ్వు త్వరగా నయమవుతావు, తాగు. మళ్ళీ మగపిల్లాడని నన్ను చంపడం కోసమా? ఎక్కువగా మాట్లాడకుండా మర్యాదగా ఈ పాలు తాగు. నేను చెప్తున్నాను కదా, నాకు పాలొద్దు. నేను నిన్ను పాలు తాగాలి అంటే నువ్వు ఏం మాట్లాడకుండా తాగాల్సిందే. తాగు, పూర్తిగా తాగు. ఆ. ఏంటే పొగరా? నువ్వు రోజు నేను తీసుకొచ్చిన పాలు తాగాల్సిందే. నాకు మగబిడ్డని కానీ ఇవ్వాల్సిందే, అర్థమైందా? అరే అక్క, మీరు లేచారా? ముందే 2 సార్లు వచ్చి చూశాను. మీరు ఎక్కువసేపు నిద్రపోయారనుకుంటా. తలుపు తెరిచుండిందా? అవును. అరే పద టైం అవుతుంది. ఇదిగో బ్యాగ్ తీసుకో. వెళ్ళు, బ్యాగ్ వేసుకో. స్కూల్కి టైం అక్క, అవుతుంది. అన్నయ్య సైట్కి వెళ్ళారా? అవును, నేను రాత్రి సైట్కే వెళ్ళారు. ఎందుకు, ఏమైంది? లేదు మమ్మీ, నిన్న రాత్రే నాన్న చెప్పారు కదా స్కూల్లో డ్రాప్ చేయమని. నాన్న ఈరోజు మార్నింగే ఆఫీస్కి వెళ్ళారు. లేదు అలా ఏం లేదు. మీరు బయలుదేరండి. ఇదిగో బ్యాగ్ తీసుకో. ఇదిగో పద. పద రా, టైం అవుతుంది.
అన్నా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఇందులో కొంచెం వేరేలా ఉంది. మీరు కాస్త చెప్తారా ఇక్కడ ఎక్కడున్నదని? ఎందుకు? మీకు తనతో ఏం పనుంది? రిషి, మీరు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తారు? అరే 8-10 రోజులు అవుతుందని చెప్పాను కదా. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడకు. రిషి, నేనేమీ వాగట్లేదు. 2-3 సార్లు నేను నోటీస్ చేశాను, ఎవరో నా రూమ్ లోకి వస్తున్నారు. అరే నువ్వు ఇప్పుడు ఫోన్కి వచ్చా, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో, చెప్పండి. ఏంటి? సరే, థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, ఏమైంది రిషి? వాళ్ళు ఫోన్ చేశారు, మగబిడ్డంట. ఏమన్నా? నువ్వు నిజమే చెప్తున్నావు కదా. మన వారసుడు నాన్నకు ఫోన్ చేయి, తను తాతయ్య అవుతున్నారని చెప్పు. నేను లాయర్ లేకుండా ఏవి మాట్లాడను. కొంచెం హ్యూమన్ రైట్స్ కూడా నాకు తెలుసు. ఇలా చూడు, మర్యాదగా మాట్లాడు. నువ్వు నా క్లాస్ పీక్తున్నావా? పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇలా మాట్లాడుతున్నావా? హర్ష, ఏమైంది? ఎందుకు ఊరికి అరిచి టెన్షన్ ఆ అవుతుంది? అమ్మాయి హ్యూమన్ రైట్స్ గురించి చెప్తుంది అయితే సార్. నేర్చుకో, ఫ్రీగా నేర్పిస్తోంది కదా. అలా నువ్వు నేర్చుకోకుంటే నీకు తెలిసింది తనకు నేర్పించు. ఎలా, ఇప్పుడు అర్థమైందా? ఇదే మా హ్యూమన్ రైట్స్. ఇంకొకటి కొట్టినా సార్? వద్దు. మాట్లాడకుండా కూర్చో. ఖాన్, ఇదే నీ హిస్టరీ షీట్. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఫ్రాడ్స్ చేశావో ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి, ఒక మర్డర్ తప్ప. ఏంటి అప్పటి నుండి మర్డర్ అంటున్నారు మీరు? అలా నేనేం చేయలేదు. మరి ఫ్రాడ్ పని చేసావు కదా, దాని గురించి చెప్పు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిని మోసం చేసావో చెప్పు. డాక్టర్, నా మనోడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. డాక్టర్, అది వాష్రూమ్ ఎక్కడుంది? అటువైపు, రైట్ సైడ్. అరే జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హలో, మీ అక్క నీకు ఎప్పుడు కాల్ చేశారు? సార్, అరగంట ముందు. ఏం చెప్పారు? ప్రవీణ్ ఎక్కడున్నావు? నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి రా. అరే అక్క, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నావు? ముందు అక్కడికి రా, అక్కడ చెప్తాను. సరే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు, మనం కలిసి వెళ్దాం. సార్, మా అక్క నన్ను పారస్ రోడ్ దగ్గరికి రమ్మంది. సార్, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను, కానీ మా అక్క అక్కడ లేదు సార్. అప్పటికి ఏదైనా సమస్య? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తానన్నారు? సార్, అక్క తన అత్తగారింట్లో ఉంటుంది. 4-5 రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు ఏమందంటే అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని. మీ అక్క అత్తగారిల్లు ఎక్కడుంది? సార్, సగ్గు 3 నెలల గర్భవతి. ఈ రోజు తనని హాస్పిటల్కి చెకప్ కోసం తీసుకెళ్లాను. మేమే తనని క్లినిక్ తీసుకెళ్లాం. అక్కడ నుంచే తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళుంటుంది. కానీ అక్క నాకు కాల్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానని చెప్పింది. తను చాలా కంగారుగా మాట్లాడింది, ఏడ్చింది కూడా. బాబా, ఇంట్లో అసలు ఏం జరిగింది? ఇంట్లో ఇంకేం జరుగుతుంది? మీ అక్క మీ ఇంటికి వస్తానని చెప్పి బయలుదేరింది. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు డ్రాప్ చేస్తానన్నాను, కానీ వద్దు, తనే వెళ్తానని చెప్పింది. అమ్మ కూడా అక్కడే ఉంది, అందుకే నేను మా అమ్మ ఇంటికి వచ్చాం. ఆ క్లినిక్ ఎక్కడుంది? సార్, సుభాష్ నగర్. షగున్ తన హస్బెండ్తో ఏం చెప్పింది? తను ఎక్కడికి వెళ్ళింది? సార్, రోజు చాలా మంది పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారు. ఇందులో పేషెంట్స్ అసలు ఏమన్నారో నేను ఎలా మీకు చెప్పటం? కానీ మళ్ళీ సార్, ఇక్కడ చూడండి. ఆ ఆటో నెంబర్ తీసుకో, డీటెయిల్స్ మొత్తం తీసుకో. సార్, హలో, ఏంటి సార్? ప్యారిస్ రోడ్ నుంచి ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. సార్, గొంతు కోసి మరీ చంపారు. సార్, బంగారు చౌలీలు, మెళ్ళ తాడు అన్ని మిస్సింగ్ సార్. దోచుకోవడానికి మర్డర్ చేసినట్టున్నారు. సార్, అతను తన భర్త ఋషి, అతను వాళ్ళ అన్నయ్య మంద. మీకేమనిపిస్తోంది? మీ భార్యని ఎవరు ఇలా చంపుంటారు? నాకు ఏ అర్థం కావడం లేదు సార్. నా బిడ్డను నాకు కనివ్వకుండే తను చనిపోయింది. అతను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. చూడండి, మీ బాధ నాకు అర్థమవుతోంది. అయినా కూడా మేము ఒక విషయాన్ని అడిగే తీరాలి.
మీ అబ్బాయి ఏం చెప్పాడంటే షగున్ని తన భర్త రిషియే చంపాడన్నాడు. తనకెందుకు అలా అనిపిస్తోంది? 2 సంవత్సరాల క్రితం షగున్ వాళ్ళ ఇంటి నుంచి సంబంధం వచ్చింది. కానీ షగున్ నా కోసం తను పెళ్లి మానేశాడు. నేనే కంపెల్ చేశాను. అప్పుడే రిషి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక్క షరతు మీద. ఆంటీ, నేను మా అమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ చూసుకోవాలి. నేను పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తాను. ఇలా చూడమ్మా, నీ కుటుంబం గురించి నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు. నీ కుటుంబమే మీ కుటుంబం కూడా. అలాగే మీ అమ్మగారికి ట్రీట్మెంట్ కూడా ఉందిగా, వాళ్ళ బాధ్యత మేం తీసుకుంటామమ్మా. ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు వాళ్ళకి వీకైన అమ్మాయి కావలసి వచ్చింది. వాళ్ళు చేసిన ఏ పనికి కూడా అడ్డు చెప్పకుండా ఉండే అమ్మాయి దొరికింది వాళ్ళకి. ఏ చిత్రహింసలు? సార్ వాళ్ళందరూ కలిసి మా అక్క జీవితాన్ని నాశనం చేశారు. ఈ సంవత్సరంన్నరలో వాళ్ళ అత్తగారు వాళ్ళు 3 సార్లు అబార్షన్ చేయించారు తనకి. ఎందుకంటే 3 అమ్మాయిలే సార్. సార్ మా అక్క ఇప్పుడు కూడా కడుపుతోనే ఉంది సార్. ఏమంటున్నారు సార్? తన కడుపులో ఉన్నది ఆడపిల్లని చెప్పి మేము అబార్షన్ చేయించలేదు సార్. కానీ తన ఆరోగ్యం బాగోనందువల్ల ఖచ్చితంగా అబార్షన్ చేయించాల్సి వచ్చింది. నాకు షగున్ మెడికల్ రిపోర్ట్స్ మొత్తం కావాలి, వెంటనే కావాలి. సరే చెప్పు, ఫ్రాడ్ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎలా చేశావో చెప్పు. సార్ చూడండి, బయట ఎన్ని పోకిరి వెధవలు ఉన్నారో వాళ్ళకి అమ్మాయిని యూజ్ చేయడం తెలిసింది. అదే ఉల్టాగా చేశాను. అమ్మాయిని పెట్టుకుని వాళ్ళని మోసం చేశాను. అలా ఏం లేదు. మరి వైల్డ్గా చేయి. ఎందుకు? వైల్డ్గా చేస్తారు కదా, అలాగా. నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్. ఇలాగే ఇలాగే చేయి. నేను మళ్ళీ మళ్ళీ చేయి. అర్థమైందా? సరేనా? ఇలా చేసి యష్ని ఎలా ఇరికించావు? సార్ అది వాడిని కొడితే ప్రూఫ్ కోసం వీడియో తీసి పెట్టుకున్నాను అంతే. ఫోటో కూడా ఉంది. వాడు తనతో కలిసి ఉండాడు కదా. ఎలాగైనా మెడికల్ రిపోర్ట్లో అది ప్రూవ్ అవుతుంది. ఈ 2 విషయాలు జరిగాయంటే రేప్ కేసు ఫైల్ చేయడం చాలా ఈజీ కదా. అరే నువ్వు అసలు ఏమంటున్నావు? మేడం, సోయా చెప్పింది కాబట్టి తను కొట్టాను. ఇప్పుడు అబద్ధం ఆడుతుంది. హే, చూస్తే లూస్ అనిపిస్తుందా? తానే కొట్టమంటుందా ఏంటి? మేడం చూడండి, వీళ్ళ మీద రేప్ కేసు ఫైల్ చేయాల్సిందే. ఈ సమస్య చాలా పెద్దదవుతుంది చెప్తున్నా. ఏం చేసావు నువ్వు? జైలుకి వెళ్తావా? వద్దు మేడం. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. ఈ రకంగా ఫ్రాడ్ చేసి నువ్వు ఎంత డబ్బు సంపాదించావు? సార్ అది దాదాపు 15-20 lakhs. చెప్పు, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? దోచుకోవడానికా? లేదు సార్, నేను చంపలేదు సార్. అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తా. ఖాన్ ఖాన్, సార్ నేను ఆ అమ్మాయి హెల్ప్ చేయడానికి వచ్చాను సార్. కానీ తను లేనిపోనిదని నా మీద వేసింది సార్. ఏమైంది మేడం? ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చున్నారు? ఏమీ లేదు. మీరు నన్ను పోలీస్ స్టేషన్లో వదిలేయండి. సరే, ఇదిగోండి మేడం, నీళ్లు తాగండి. ఇదేంటి? ఇది ఎందుకు నాకు ఇస్తున్నావు? అందులో ఏమైనా కలిపేవా? మిస్యూజ్ చేయాలని చూస్తున్నావా? అరే ఏంటి మేడం అలా మాట్లాడతారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు దిగండి, దిగండి. అందుకనే నేను అక్కడే దించేసి వెళ్ళిపోయాను సార్. సార్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను అటువంటి తప్పు ఏది చేయలేదు సార్. నువ్వు చేసేవా లేదా తర్వాత తెలుస్తుంది. గడ్డే, తన తీసుకెళ్లి లోపల బాగా విచారించు. లేరా అంటే వెళ్ళు. సార్ చూస్తుంటే ఆ ప్రతీక్ చెప్పిందంతా నిజమే అనిపిస్తోంది. షగున్ పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. కానీ ఆ ఋషి మాత్రం ఎందుకు అలా చెప్పాడు తను వాళ్ళ ఇంటికి వెళ్తుందని? కానీ అది ఇన్వెస్టిగేషన్ తర్వాతే క్లియర్ అవుతుంది నిజమేంటని. ఇప్పుడు ఎలాంటి కంక్లూషన్కి మనం రాలేము. ఈ సగున్ సెల్ లొకేషన్ ఇంకా సిడిఆర్ ఏమైంది? సైబర్ సెల్ లోపలనే ఉంది సార్. సార్ తిన షగున్ గైనకాలజిస్ట్ డాక్టర్ గరిమా. డాక్టర్, మేము సగున్ మెడికల్ హిస్టరీని చెక్ చేశాం. సగున్ అత్తగారోళ్ళు మీ బంధువులేమీ కాదు కదా, వాళ్ళని ఎందుకు కాపాడాలని అనుకుంటున్నారు? మర్యాదగా నిజాలని చెప్తారా?
షగున్కి 3 సార్లు అబార్షన్ మీరు ఎందుకు చేశారు? సార్ అదేంటంటే షగున్ అత్తగారి అలా చేయమన్నారు. వాళ్ళకి మగబిడ్డే కావాలన్నారు సార్. మీరు ఒక డాక్టరే కదా, ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నారు. అంతేకాదు మీరు ఒక స్త్రీ. అంతకుమించి మీరు కేవలం డబ్బు కోసం కడుపులో ఉన్న 3 శిశువుల్ని చంపారా? హర్ష, ఇవిని తీసుకెళ్లి లోపల పడే. సార్ 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 ప్లీజ్ వద్దు నువ్వు సార్ సార్ టీచర్ లోపలికి రా. ఈ కేసుకి నేను మీకు హెల్ప్ చేయగలను సార్. కూర్చో. సార్ షగున్ నిన్నొచ్చారు తన రొటీన్ చెకప్ చేయడానికి కోసం. 4 రోజుల క్రితం కూడా వచ్చారు. ఆ ఫ్యామిలీ పవర్ ఆఫ్ సెంటర్ మందార్ నుంచి రిషి వైపు షిఫ్ట్ అవుతోంది. మొదట మందార్ సైన్స్ కనిపించాయి, తర్వాత రిషి సైన్స్ కనిపిస్తున్నాయి. పైగా ఇదంతా 15 నుంచి 20 రోజుల్లోనే జరుగుతోంది సార్. ఇంట్లో 15-20 రోజులు అలా ఏం జరుగుతుంది? రిషికి ప్రమోషన్ వచ్చింది, మందార్కి డిమోషన్ వచ్చింది.